పూర్తిగా పోలీసుల వైఫల్యం అయితే స్పష్టంగా కనబడుతుంది. మొదటి నుంచి కూడా ఇక్కడ నిరసన తెలుపుతున్న కనీసం మహిళా పోలీసులు కూడా ఇక్కడ లేకపోవడం దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మహిళా కాంగ్రెస్ నేతలు ఇటు బీఆర్ఎస్ నేతలు ఒకరికొకరు తోపులాట కొనసాగుతుంది. ఇక్కడ కనీసం మహిళా పోలీసులు ఇక్కడ అందుబాటులో ఉంచకపోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. పోలీసుల కనీసం ఏమాత్రం చర్యలు చేపట్టడం కాంగ్రెస్ నేతలంతా ఒక్కసారిగా చొచ్చుకొచ్చారు. కాంగ్రెస్ నేతలు అధికార పార్టీకి పోలీసులు కొమ్ము కాస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. స్పష్టంగా పోలీసులే కాంగ్రెస్ నేతలను లోపలికి పంపించినట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ప్రభుత్వంలో భాగమైన పోలీసులు వారి విధులు నిర్వర్తించకుండా మహిళలను లోపలికి పంపిస్తున్న పరిస్థితి వల్ల కనిపిస్తున్న పరిస్థితి. పోలీసులే సభ మర్యాదలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలకు కూడా ఇది స్పష్టంగా అర్థమవుతుంది. బీఆర్ఎస్ నేతలను మాత్రం బయటే ఉంచి ఇలా కాంగ్రెస్ నేతలను లోపల తీసుకొచ్చిన పరిస్థితిని ఎట్లా చూడవచ్చు ఇలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎలా లోపల కాంగ్రెస్ లోపల పంపించి మీరు బయట వచ్చి మెట్టించవచ్చు. కాంగ్రెస్ వాళ్ళని బయటకు పంపించండి, వాళ్ళని వదలడమే. వాళ్ళు లోపలికి ఎట్లా వస్తారు? వాళ్ళ మహిళా కమిషన్ కేటీఆర్ కు నోటీస్ ఇచ్చింది. కేటీఆర్ గారు వస్తారు, ఆయన సమాధానం ఇస్తారు. కానీ కాంగ్రెస్ మహిళలు వచ్చి ఇట్లా ఎక్కడ ధర్నా చేస్తారు? అది ఎక్కడి పద్ధతి? పోలీసులు కూడా చూస్తూ ప్రేక్షకులు లాగా ఉండడం అనేది దారుణము. తక్షణమే వాళ్ళని బయటకు పంపించాలి. తక్షణమే వాళ్ళని పంపించకుండా ఇదంతా మహిళా కార్యకర్తలు వచ్చి బీఆర్ఎస్ మహిళా కార్యకర్తల పైన దాడి చేస్తున్నారు. కావాలని రెచ్చగొడుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు వచ్చారు? ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది. ఇటు కాంగ్రెస్ నేతలు కావాలని లోపలికి పంపించారని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ వాళ్ళని మాత్రమే పోలీసులు దగ్గరుండి లోపలికి పంపించిన పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులంతా మండిపడుతున్నారు. కనీసం ఇంతమంది మహిళలు వస్తే కూడా మహిళా పోలీసులు లేకపోవడం ఇవాళ దురదృష్టకరం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ మహిళా నేతలంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు కావాలని కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తున్నారు పోలీసులు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ మహిళా నేతలు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళను లోపలికి పంపించి ఒక్కసారిగా కావాలని ఇదంతా సృష్టిస్తున్నారు, పోలీసులే ఇదంతా చేపిస్తున్నారు అనేది కూడా ఇక్కడ ప్రధానంగా అర్థమవుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓ టు స్టూడియో.